4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి వద్ద గ్రామానికి వచ్చిన సీఎం సతీమణికి మహిళలు ఘన స్వాగతం పలికారు। ఈ కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ మహిళల ఎదుగుదల రాష్ట్రానికి దేశానికి ఎంతో అవసరమని అన్నారు। మహిళలు ఎప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటారో అప్పుడే అన్ని విధాల సమాజం అభివృద్ధి చెందుతుందని గట్టిగా నమ్మే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు। అందుకోసం గతంలోనే మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు। అప్పుడు డ్వాక్రా పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారని, మహిళలకు ఇవన్నీ అవసరమా అని ప్రశ్నించారని అన్నారు। ఇప్పుడు అదే మహిళా సంఘాల దేశంలోనే ఎక్కడా లేని విధంగా వృద్ధి సాధిస్తున్నాయన్నారు। ఒక డ్వాక్రా మహిళా సంఘాలే కాకుండా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని అన్నారు। ముఖ్యంగా కుప్పం ప్రజల కోసం చేసిన కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు। చాలా మంది మన కుప్పంలోనే మెంబర్స్ గా ఉన్నారు। అట్లానే ఎల్ఎఫ్ అనేది కుప్పంకి తీసుకొస్తున్నారు। అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎల్ఎఫ్ సంస్థ మహిళల కోసం అసోసియేషన్ ఆఫ్ లేడీస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఆ ఎల్ఎఫ్ అనేది ఆ అసోసియేషన్ అనేది డ్వాక్రా మహిళా గ్రూప్ ఎట్లానో ఆ అసోసియేషన్ మహిళలకి వాళ్ళకి ఏది కావాలంటే అది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చిన్న సంస్థ స్టార్ట్ చేపించి వాళ్ళు అట్లా ఆ వచ్చిన డబ్బుతో రెట్టింపు పెంచుకొని వాళ్ళు సంతోషంగా ఉండాలి। నాకు తెలిసి చాలా మంది ఎలిప్లో వాళ్ళందరినీ నేను కలిశాను। వాళ్ళందరూ లక్షలు కాదు, వాళ్ళు కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తున్నారు స్త్రీలు మామూలుగా మొదలుపెట్టి। అది ఇప్పుడు ప్రజల మనిషి, ప్రజల శ్రేయోభిలాష గురించే ఆలోచిస్తాం। ఆయన ఎప్పుడు కుటుంబాన్ని గురించి ఆలోచించరు, కుటుంబంకి ఏం వస్తుంది లాభం అనేది ఎప్పుడు ఆలోచించరు। ఆయన కానీ ఆయన కుటుంబం ఒకటే మేము నమ్మేది, ప్రజలకి సేవ, గౌరవంతో బ్రతికి గౌరవంతో పోవాలనేదే మా కుటుంబంలో ఉంది। మాకు ప్రజల నుంచి ఏమీ అక్కర్లేదు, మాకు దేవుడి దయ వల్ల ఒక కంపెనీ ఉంది, దాంతో మేము సంతోషంగా ఉన్నాం। మాకు ప్రజల సొమ్ము అనేది మాకేం అక్కర్లేదు। అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కుప్పం అభివృద్ధి చెందటానికి 40 పథకాలు తీసుకొచ్చారు। ఆ 40 పథకాల్లో మీరు అనుకుందే ఉండే దాంట్లో రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, లైట్లు, ఎడ్యుకేషన్, ఎయిర్పోర్టు, కార్గో ఎయిర్పోర్టు, కోల్డ్ స్టోరేజ్, మీరు పండించే పూలు, వెజిటబుల్స్, కాయగూరలు, దాని గురించి కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్। ఇప్పుడు రోడ్లు 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు, ఆ రోడ్లు రిపేర్లు, ప్రతి ఇంటికి కొళాయి, డ్యాములు కట్టడం, చెక్ డ్యామ్స్ కట్టడం, ప్రజలకి నీరు అందుబాటులో ఉండటానికి। అందుకే అంటాను, మహిళలు ఒక అడుగు వెనక్కి వెయ్యకూడదు, మీ హక్కు మీరు పోరాడాలి అనేదే నేను చెప్పటానికి, నీకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను। ఇట్లా వీళ్ళు కారు దిగినమంటే కనపడేది మగవాళ్ళు, మళ్ళీ ఏమో నా ప్రోగ్రాంలో మహిళలతో ఇంటరాక్షన్, మహిళలు అంటారు, కానీ అడుగు బయట పెడితే మగవాళ్ళు కనపడుతున్నారు। నాకు నా నిజం గెలవాలి ప్రోగ్రాం గుర్తుకొస్తుంది, మహిళలతో ఇంటరాక్షన్ అనేది కనపడలేదు। కానీ ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ స్టేజ్ మీద చూస్తున్నాను। తర్వాత మీ అందరికీ నేను గుర్తు చేయాలనుకున్నాను, నామినేషన్ వేయటానికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, ప్రతి 3 నెలలకి నేను తప్పకుండా కుప్పానికి వస్తాను, నా రుణం కుప్పం ప్రజలకి రుణం తీర్చుకుంటానని నేను హామీ ఇచ్చాను। నేను అట్లానే ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పకుండా నేను వచ్చి
వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని కలవటానికి వస్తున్నాను. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు మీకు, కానీ నా తరఫు నుంచి నా ప్రయత్నం చేస్తాను.